నమస్తే అండి. నేను లాస్ట్ సండే మా ఫ్యామిలీతో కలిపి గూగుడుక్కులాయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. ఇది అనంతపురం జిల్లా నార్పల మండలంలో అయితే గూగుడుక్కులాయ స్వామి మందిరం అయితే ఉంది. ఇక్కడ నేను మా ఫ్యామిలీతో కలిపి మూడోసారి అయితే వెళ్తున్నాను. 3 ఇయర్స్ నుంచి అయితే నేను వెళ్తున్నాను. అంతకుముందు ఇక్కడున్న స్వామి చాలా పవర్ఫుల్ అని, ఇక్కడున్న పీర్లు చాలా పవర్ఫుల్ అని నేనైతే విన్నాను. అందరూ చెప్పుకుంటుంటారు. అలాగే ఇక్కడ ఏదన్నా మీకు కోరికలు కానీ తీరకపోతే, ఏదన్నా మీకు మీ ఇంట్లో కానీ ఏదన్నా వివాహ సమస్యలు ఉన్నా, అలాగే మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలు పుట్టుకున్నా కూడా ఇక్కడ మొక్కున్నారంటే ఖచ్చితంగా నెరవేరుతాయని అందరి నమ్మకం అయితే ఉంది. నాకు కూడా ఒక 4 ఇయర్స్ క్రితం అయితే అలాగే మాకు ఇంట్లో ఒక సమస్య ఉంటే నేనైతే స్వామివారికి అయితే మొక్కున్నాం. మాకు 3 మంత్స్లోనే అయితే మాకు సమస్య అయితే క్లియర్ అయితే అయింది. అప్పటి నుంచి తప్పకుండా అయితే మేము ప్రతి సంవత్సరం అయితే స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు మొహరం టైంలో చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో అయితే నేను వెళ్ళలేక, ఆ మొహరం నెల అయిపోయిన ఒక 10-15 రోజుల్లో అయితే మేము స్వామివారి దర్శనానికి అయితే ఇప్పుడైతే వచ్చాము. ఇప్పుడైతే స్వామివారి దర్శనం అయితే అయింది, ఇప్పుడే అయింది. గూగుడుక్కులాయ స్వామి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరైతే పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం కూడా అందరూ ప్రతి ఒక్కరైతే చేసుకుంటారు. మేము కూడా లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడ స్వామివారికి అయితే టెంకాయ కొట్టి మేము స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం. కోరిన కోరికలు నెరవేరక ఇక్కడ అయితే స్వామివారికి అయితే మొక్కుబడి అయితే చెల్లించుకుంటుంటారు. చాలామంది అయితే పొట్టేళ్ళు మేకలు అయితే ఇక్కడైతే కోసుకుంటుంటారు. అలాగే కొంతమంది అయితే నాటి కోళ్ళు కూడా కోసుకుంటుంటారు. నేను కూడా ఈరోజు అయితే నాటి కోడి అయితే తీసుకొచ్చాను ఇక్కడ. అలాగే ఎలాగో భోజనం టైం మధ్యాహ్నం అవుతుంది కాబట్టి ఎప్పుడు మనం ఇంట్లోనే వండుకుంటుంటాం. ఈరోజు సరదాగా బయట కొద్దిగా స్వామివారికి ఎలాగో కోసినట్లు ఉంటుంది కోడి, అలాగే బయట ఆరు బయట వండుకొని ప్రశాంత వాతావరణంలో వండుకొని తిన్నట్టుంటుందని మేము కూడా ఈరోజు అయితే అన్నీ ప్లాన్ చేసుకొని కారులోనే స్టవ్ అన్నీ మొత్తం అన్నీ మా సెటప్ అన్నీ కారులోనే తీసుకొని వచ్చాం. వంట అయ్యేలోపు అయితే నా కూతురు అలాగే మా మామ అయితే షటిల్ అయితే ఆడుతున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడే షటిల్ బ్యాట్లు కూడా తెచ్చుకున్నారు. ఎలాగో ప్లేస్ ఉంటుంది ఆడుకోవచ్చని షటిల్ బ్యాట్లు కూడా తెచ్చుకున్నారు. అలాగే మా వాడు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా వానికి ఖచ్చితంగా ఫస్ట్ జేసీబీ ఉండాలి. మా మామ అయితే మా వానికి జేసీబీ అయితే తెచ్చాడు. అలాగే ఇప్పుడే కర్రీ వండేదైతే స్టార్ట్ చేసాం. ఇప్పుడే క్లీన్ చేసి ఫస్ట్ ఉప్పు పసుపు వేసి దాన్ని ఉడకబెట్టాలి కాబట్టి ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేశారు. దాంట్లోకి వేసేటివన్నీ మీకు అన్నీ తెలుసు కాబట్టి అవి నాకేం పెద్ద దాని గురించి అయితే అవి అంత ఐడియా అయితే లేదు. మీరు కేవలం వీడియో చూడండి.
ఉప్పు పసుపు వేసి ఉడబెట్టాక ఇప్పుడే అయితే ఆ పులుసుకి అయితే వీళ్ళు మసాలా అయితే రెడీ చేస్తున్నారు. ఆ మసాలా ఐటమ్స్ అన్నీ వేసి ఉడకబెట్టిన నాకు తెలిసింగా ఉడకబెట్టిన కర్రీ అయితే వేస్తారు అనుకుంటున్నాను. ప్రతిరోజు మనకైతే బిజీ లైఫ్ అయితే ఉంటుంది. మార్నింగ్ లేచి పిల్లలను రెడీ చేయడం, అలాగే మనము ఏదో వర్క్ వెళ్ళడం, అటువంటి బిజీ లైఫ్ అయితే ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. అలాగే కొంతమందికి అయితే ఉంటుంది ఎప్పుడో రోజు సరదాగా బయటికి వెళ్ళి మనమే వండుకొని తిందామని అయితే చాలామందికి అయితే ఉంటుంది. నేను కూడా చాలా అనుకునేవాడిని. ఎప్పుడు ఇంట్లోనే వండుకోవడం, లేకపోతే బయటికి వెళ్ళి తినడం రొటీన్గా ఉంటుంది. అలా సరదాగా బయటికి వెళ్ళి మనమే ప్రశాంత వాతావరణంలో వండుకొని తింటే ఆ రోజంతా, అలాగే మనకు చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి వండుకొని తినడం వల్ల మనకు ఫుల్ రిలీఫ్గా అయితే ఉంటుంది. నాటుకోడి పులుసు, కలర్ రైస్ రెండు రెడీ అయిపోయి ఇప్పుడే మేము తినేదానికైతే స్టార్ట్ చేసాం. నాటుకోడి పులుసు అయితే బాగా సెట్ అయింది, చాలా బాగుందని మా మామ అయితే చెప్పాడు. అలాగే నా కూతురు కూడా సరదాగా ఎంతో వాళ్ళు ఇప్పుడు ఇంట్లో తిని ఇప్పుడు బోర్గా ఉంటుంది కాబట్టి ఇలా బయటకు వచ్చి తింటుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే నా కూతురు నా కొడుకు అయితే చాలా హ్యాపీగా అయితే వారు ఫీల్ అయ్యారు. మనకున్న బిజీ లైఫ్లో మనం కూడా ఇలాగా భార్య పిల్లలతో కలిపి బయటికి వెళ్ళి అక్కడే మనం స్వతహాగా వండుకొని తింటే ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు ఖచ్చితంగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.